హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా ఈజీ కమ్మని రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఎప్పటి నుండి అడుగుతున్న రెసిపీ అండి, మీరందరూ కోరిన రెసిపీ ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. ఆంటీ ఎండు రొయ్యలు టమాటా కర్రీ పెట్టండి అని చాలాసార్లు అడిగారు. లేట్గా పెడుతున్నందుకు క్షమించాలి. ఈరోజు అయితే పూర్తిగా అన్ని టిప్స్ షేర్ చేసిన అండి. టేస్టీగా ఉండే విధంగా, తర్వాత నీచు వాసన రాకుండా ఉండే విధంగా అన్ని టిప్స్ షేర్ చేయడమైంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. చేసే విధానం, కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి. ఎండు రొయ్యలు ముందుగానే లైట్గా వేంపి ఇలా మూతులు, తోకలు అన్నీ తీసేసి నీట్గా చేసి పెట్టుకున్నా అండి. చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు 1 year వరకు కూడా ఉంటాయి. నేను అన్ని ఒకటేసారి క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడైతే ఒక కప్పు ఎండు రొయ్యలు తీసుకున్నా అండి. అవి నీళ్ళల్లో ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఎందుకంటే ఇసుక, మట్టి అలాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ పోవడానికి కొన్ని నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుందాం. స్టవ్ ఆన్ చేశాను. కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేశాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ పట్టదు, చూసి జాగ్రత్తగా వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నూనె వేడైన తర్వాత నీళ్ళల్లో నుండి తీసి మనం రొయ్యలు ఆయిల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో ఉంచడం ఎందుకు అంటే ఇంకెక్కడైనా మట్టి కానీ ఇసుక కానీ ఉంటే ఆ నీళ్ళల్లో అడుక్కు వచ్చేస్తుందండి. అందుకే కాసేపు నీళ్ళల్లో ఉంచాలి. మరీ ఎక్కువసేపు కూడా నానబెట్టొద్దండి. నానబెడితే రొయ్యలు మెత్తగా అయిపోయి వాసన వచ్చేస్తుంది. నీచు వాసన రాకుండా ఉండడం కోసం ఇలా నూనెలో చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో రొయ్యలన్నీ. ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇది టమాటో వేసి చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు వేయొద్దండి. మరి ఎక్కువ ఉల్లిపాయలు అయితే అస్సలు బాగుండదు. ఇలాంటి అంటే ఎండు రొయ్యల రెసిపీస్ ఈ మధ్య చక్కగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టడానికి ప్రయత్నం చేస్తాండి. కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కసూరి మెంతి, తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ వేగేలోపు ఉల్లిపాయలు వేగుతాయండి. మరి బ్రౌన్ కలర్ అయ్యే అంతవరకు అవసరం లేదు. ఇలా లైట్గా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయలు. పచ్చిమిర్చి కూడా మీరు తినే స్పైసీని బట్టి మీకు ఎంత ఇష్టం ఉంటే అన్ని యాడ్ చేసుకోండి. నేనైతే చాలా తక్కువ వేసానండి. ఒక 1/2 kg టమాటాలు ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ కారం వేసాను. 1/4 టీ స్పూన్ ఉప్పు వేసానండి. ఉప్పులు కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటాలు ఒక 1/2 నిమిషం పాటు హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. 1/2 నిమిషం తర్వాత స్టవ్ తగ్గించేసి మూత పెట్టి చక్కగా మగ్గించాలి. ఒక 2 నిమిషాలు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి. మరి ఎక్కువ సమయం పట్టదు. 2 నిమిషాల తర్వాత ఇలా టమాటాలు కొంచెం ఉడికాయండి. ఇప్పుడు అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 3 నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పూర్తి సిమ్లోనే ఉంచాలండి. సిమ్లో ఉడికించుకోవాలి. చూసారా చక్కగా ఉడికిపోయాయి. టమాటా ఇలా పైన స్కిన్ సపరేట్ అయ్యే విధంగా మనం ఉడికించాలి. ఇలా స్కిన్ సపరేట్ అయిన తర్వాత స్పూన్తో మెత్తగా వేయాలండి. స్పూన్తో మెత్తగా లేదు అంటే పప్పు గుత్తితో కానీ ఇలా మ్యాషర్తో కానీ మెత్తగా రుద్దేసుకోవాలి. టమాటాలు ఎప్పుడు కానీ మెత్తగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రుద్దిన తర్వాత మీకు ఎక్కువ గ్రేవీ కావాలనిపిస్తే మాత్రం ఈ టైంలో ఒక 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి. నేనైతే కర్రీ దగ్గరకు ఉంచుతున్నాను కాబట్టి వాటర్ వేయట్లేదండి. ఇప్పుడు మనం వేంపి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేయాలి. టమాటా పూర్తిగా ఉడికిన తర్వాత రొయ్యలు వేస్తే చాలా బాగుంటుందండి. రొయ్యలు కూడా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఈ టైంలోనే ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని చక్కగా మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించాలి. ఎందుకంటే రొయ్యలు టమాటాలు మగ్గుతూనే టేస్ట్ బాగుంటుంది. ఇలా మగ్గే వరకు వదిలేసి కొంచెం ఆయిల్ పైన వస్తుంది అన్న టైంలో మనము
మూత తీసేసి ఇలా కలుపుకొని ఫ్రెష్ కొత్తిమీర యాడ్ చేసుకోవడమే అండి. ఫ్రెష్ కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా ఈ రెసిపీ రెడీ అయిందో. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇంకా బాగుంటుందండి. చూసారు కదా, 2 రోజులైనా ఈ కర్రీ చెడిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.